శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి నూతన ధర్మకర్తల మండలి కృషి చేయాలని కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు పిలుపునిచ్చారు. కాకినాడ మెయిన్ రోడ్ శ్రీ కాంప్లెక్స్ ఎదురుగా గల శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురళీ వీరభద్రరావు అధ్యక్షత వహించగా నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు ముఖ్య అతిథిగాను, కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ విశిష్ట అతిథిగాను, 35వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బోరయ్య, జనసేన ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ చైర్మన్గా దేవరకొండ చిట్టిబాబు, ధర్మకర్తలుగా మస్యం వీరవెంకట శ్రీనివాసరావు, శ్రీదేవి, వెంకటలక్ష్మి కుమారి, పందిరి సూర్యకుమారి, పోలపల్లి జగన్మోహన్ రావు, పట్నాల వెంకటరమణ, నరం శ్రీనివాసరావు, పేరూరి మాధవి మహాలక్ష్మిలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురళీ వీరభద్రరావులు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ధర్మకర్తల మండలి సభ్యులను స్థానిక పెద్దలు, టీడీపీ నాయకులు కండువాలు వేసి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, నూతన పాలక మండలి చైర్మన్ చిట్టిబాబు, పోలపల్లి జగన్మోహన్ రావు, గోపిశెట్టి బోరయ్య, మనోహర్ గుప్తాలు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేస్తుందని అన్నారు. ఈవో మురళీ వీరభద్రరావు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుండి నిర్వహించనున్న గణపతి నవరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, జనసేన నాయకులు తలాటం నాని, టీడీపీ నాయకులు కాసా మురళి, కృష్ణంరాజు, పసుపు బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి, మాలకొండయ్య, పాపారావు, సాలిపేటలో గల భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున సాలిపేట విఘ్నేశ్వర వారు కావాలంటే నూతన ధర్మకర్తల మండలి మన కాకినాడ శాసనసభ్యులైన వనమాడి వెంకటేశ్వరరావు కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున వారిని 11 గంటలకు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గతంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏ బాధ అనిపించకుండా మాకు కొత్తవారైనా మాకు సహాయ సహకారాలు అందిస్తారని నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళని మీరు ఏ బాధ పడకూడదు, మీ తర్వాతే ముందు చేసినటువంటి వ్యక్తుల తర్వాతే మేము కొత్తగా ఎన్నుకోబడ్డాము, మాకు ఎంకరేజ్ చేయండి. అంటే మేమేనో తప్పు చేసి ఉంటే మాకు చెప్పొచ్చు. అందుచేత మేము ఈ రోజు అందరం కూడా ప్రమాణ స్వీకారం చేసినందుకు మా ప్రీతమ నాయకులు అయినటువంటి వనమాడి కొండబాబు గారికి మేము సదా నమస్కారాలు తెలియపరుచుకుంటాం. కాకినాడ మెయిన్ రోడ్ లో సాలిపేటలో వినాయకుడి యొక్క గుడి యొక్క కమిటీని, నూతన కమిటీని ఏర్పరచుకోవడం జరిగింది. మరి అలాగే కొండబాబు గారి తరఫున మరి ఈ నూతన కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ఈ యొక్క పాత కమిటీలో ఉండేవారు కొంతమంది, చాలా మంది బాగా చేసేవారు. అలాగే వారిని కూడా తీసుకుని మరి కొత్త వారిని కూడా కొంతమందిని ఏర్పరచుకుని కూటమి ప్రభుత్వంలో మరి ఈ యొక్క టెంపుల్స్ అన్నిటికీ కూడా కొత్త కమిటీలు వేయడం జరిగింది. అందరూ కూటమిలో ఉన్నవారు అందరినీ కూడా చేర్చుకోవడం, ఈ కొత్త నూతన కమిటీని కూడా ఏర్పరచుకోవడం జరిగింది. ఈ కమిటీ వారికి ఒకటే నా తరపున ఒకటే సూచన, ప్రజలకి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా మనం దగ్గరగా ఉంటూ దేవుడి దైవభక్తిని పెంచే విధంగా మన యొక్క కమిటీ గారు సారథ్యంలో, అలాగే ఇన్స్పెక్టర్ గారు పనేంద్ర గారి సారథ్యంలో ఆలయ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంతకుముందు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ టెంపుల్ అయినా సరే ఒక భక్తుడికి భక్తికి అనుసంధానంగా చేయాలని చెప్పేసి రాబోయే వినాయక చవితి కూడా ఏ భక్తుడి కొత్త అసౌకర్యం రాకుండా ఈ సాలిపేట వినాయకుడిని సాలిపేటలో ఉన్న ప్రజలు, సాలిపేట వాస్తవులు అందరూ కలిసి 35వ వార్డులో రంగరంగ వైభవంగా జరపాలని కోరుకుంటూ, ఎమ్మెల్యే గారు మీకు అయితే ఏ పని అయితే అప్పు చెప్పారో చైర్మన్ నంబర్లు అందరూ కూడా అక్కడ ఎమ్మెల్యే గారికి ఇక్కడ మీకు మాట వచ్చేలాగా, గుడి బాగా డెవలప్ అయ్యేలాగా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ, సాలిపేట వాస్తవులందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే సాలిపేట వాస్తవుడిగా ఆయన ముందు ఉత్సవ కమిటీలో కూడా పనిచేసి ఎంతో అభివృద్ధి చేసి లాస్ట్ టైము వినాయక చవితిని కూడా చాలా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అదే దాన్ని గుర్తుపెట్టుకొని ఈసారి కొండబాబు గారు మన చిట్టిబాబు గారికి బాధ్యత అప్పచెప్పడం వల్ల మేము అందరూ ఎంతో సంతోషిస్తున్నాం, ఎంతో ఆనందిస్తున్నాం. మిగతా మెంబర్స్ కూడా అందరికీ ఎంతో అభినందనలు. మీరు కూడా కష్టపడి ఈ గుడికి ఎంతో పేరు తీసుకురావాలని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున, కాకినాడ ప్రజలందరి తరఫున కోరుకోవడం జరుగుతుంది.